హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపైన పుల్లారావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం అండి. ఓకేనా సార్, నా వాయిస్ బాగానే ఉందా? పడుతుంది. సార్, బీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన చర్చ ఏంటి ఢిల్లీలో? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది అంటూ రేవంత్ రెడ్డి గారు ఒక చర్చకు తెరలేపారు. అది కరెక్ట్ కాదు. ఆయన నేను అనుకుంటున్నా, ఏ ప్రాంతీయ పార్టీ ఎక్కడ చచ్చిపోలేదు భారతదేశంలో ఈ గత 50 సంవత్సరాల్లో. ఫస్ట్ ప్రాంతీయ పార్టీ డిఎంకే అధికారంలోకి 1967లో వచ్చింది. ఆ రోజు నుంచి ఏ పార్టీ అయినా ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చాక, ఒకసారి పవర్ ఎంజాయ్ చేశాక ఇప్పుడు వరకు ఏ పార్టీ తగ్గిపోలేదు. అలా మన్నుతాయి. ఆ పార్టీ ఎందుకు విలీనం అవ్వాలి? కాంగ్రెస్ లోకి ఎందుకు అవ్వాలి? లేకపోతే బీజేపీలోకి ఎందుకు అవ్వాలి? అది ఏంటంటే ఆయన ఏదో పొలిటికల్ గా అలాగంటే ఏమన్నా బీజేపీ బీఆర్ఎస్ కోఆపరేషన్ చేసుకోరేమో, అవన్నీ కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పెరగొచ్చు, తరగొచ్చు, కానీ డిసిపియర్ అవ్వదు, మర్జ్ అవ్వదు. కానీ కవిత గారి అరెస్ట్ ఉంది. ఆ అరెస్ట్ కేసు నుంచి ఆమె బయటికి పడాలంటే పార్టీని మెర్జర్ చేయటమే ఒకటే ఇంకా మనకి మిగిలిన అవకాశం అని బీఆర్ఎస్ అనుకుంటోంది అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఆయన పదవుల పక్కన కూడా పూర్తి చేశారు, ఎవరికి ఏ పదవి అని కూడా చెప్పేస్తున్నారు. ఇప్పుడు కవిత 5 నెలలు 6 నెలలు అయిపోయింది. మహా ఉంటే ఇంకో నెల 2 నెలలు ఉంటుంది, వచ్చేస్తారు బయటికి. సుప్రీంకోర్టు బెయిల్ దాంట్లో ఇంకంతా అయిపోయాయి. ఇంకా మర్జర్ ఏంటి వచ్చేది? ఆ కేసు కేజ్రీవాల్ జైలుకి వెళ్తే ఆమె వెళ్తాడు, కేజ్రీవాల్ వెళ్ళకపోతే ఆమె వెళ్ళదు. శిక్ష కేజ్రీవాల్కి పడకపోతే ఆమెకు పడదు. తీసుకుని వస్తారు కదా, ఇంక అయిపోయింది కదా. ఆ కేసుతో లింక్ చేయటం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అన్ని తెలుసు తెలియదన్న ఆయనకి. కానీ ఏ ప్రాంతీయ పార్టీ మునిగిపోదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు సరిగ్గా చేసుకోకుండా ఇంటర్నల్ గా అన్ని పాస్ చేసుకుంటే, పద్ధతులు మార్చుకోకపోతే, పవర్ కోసం ట్రై చేయకపోతే పోతాయి, లేకపోతే పోదు. అలా ఉంటుంది అంతే. ఈవేళ బహుజన్ సమాజ్ పార్టీ 15 సంవత్సరాలు అయింది, ఎక్కడ అధికారంలో లేదు, తగ్గిపోతా ఉన్నది, కానీ ఉన్నది కదా. నేను అదే చెప్పబోతున్నా. మాయావతి గారి ఇష్యూ కూడా కేవలం కేసులు, రకరకాల కారణాలతో బీఎస్పీ ఆల్మోస్ట్ డిజపీర్ అయిపోయింది ఇండియన్ పొలిటికల్ స్క్రీన్ పైన. అలాంటి ఇంప్రెషన్ ఉందిగా? అది కాదు, అదేం లేదు. అలాగ అనుకుంటారు బయటికి. ఆమె ఎలక్షన్ లో పోటీ చేసింది, ఆ ఓడిపోలని ఎందుకు పెట్టుకుంటారు? ఒక 10 సీట్లు వచ్చుంటే బాగుంటది. ఆమెతో పెట్టుకోవటానికి అఖిలేష్ యాదవ్కి ఇష్టం లేదు, ఉపయోగం లేదని ఎవరు పార్ట్నర్ లేదు. అందువల్ల ఏ పార్టీ అయినా, డిఎంకే పోయిందా, ఏడీఎంకే పోయిందా, లేకపోతే టీడీపీ పోయిందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పోతుందా? పోదు. అది పాస్ చేసుకుంటే పూర్తిగా సూసైడ్ గా చేసుకుంటే పోతుంది, కానీ మర్జర్ అనే ప్రసక్తి ఉండదు. సో బీఆర్ఎస్ పైన ఇది ఏ రకమైన ఇంపాక్ట్ చూపించవచ్చు? అటు పక్క బీజేపీ ఏమో కాంగ్రెస్ లో కలుస్తుందని చెప్తుంది, కాంగ్రెస్ ఏమో బీజేపీలో కలుస్తుందని చెప్తుంది. ఈ రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ టార్గెట్ గా చేస్తున్న ఈ క్యాంపెయిన్ ఎంత మేరకు రాజకీయంగా బీఆర్ఎస్ కి నష్టం చేస్తుంది అంటే? అసలు చెప్పాలంటే బీజేపీకి చాలా అడ్వాంటేజ్. బీఆర్ఎస్ బలంగా ఉంటే, బలంగా కంటిన్యూ అవుతాయి, ఎగ్జిస్ట్ అవుతాయి, బీజేపీకి అడ్వాంటేజ్. బీఆర్ఎస్ కంటిన్యూ అవుతాయి, కాంగ్రెస్ పార్టీకి ఎవెన్చువల్ గా కంటిన్యూ అవుతాయి. స్ట్రాంగ్ గా చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా భారతదేశంలో బీజేపీ ఉన్న చోట ప్రాంతీయ పార్టీ ఉండినా బీజేపీకి మంచిది. కానీ ప్రాంతీయ పార్టీ ఎక్కడైనా పైకి వస్తే కాంగ్రెస్ మాయమైపోతుంది. అది బెంగాల్ అవనివ్వండి, ఢిల్లీ అవనివ్వండి, పంజాబ్ అవనే, తమిళనాడు అవనే, బీహార్ అవునే, ఉత్తరప్రదేశ్ అవునే, ఢిల్లీ అవునే, ఇప్పుడు పంజాబ్ అవునే, కాంగ్రెస్ పార్టీ దెబ్బతినేస్తారు. ఆ పరిస్థితి అంతే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరే ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు, బీజేపీకి నష్టం లేదు. అలా వెళ్ళిపోతూ ఉంటాయి. 2 పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు. ప్రాంతీయ పార్టీలు రాగానే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చే ఆర్డర్స్ కాబట్టి ప్రాంతీయ పార్టీలకి ఎక్కువ మెనవరబిలిటీ ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉదాహరణ చెప్తున్నా, 15% ఓట్లు ఉన్న వాళ్ళు వైబుల్ గా ఉంటారు. ఎంతో మంది నాయకులు ఉన్నారు తెలంగాణలో. 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఒక 40 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి, ఒక 10 ఎంపీలు 15. ఈ 167, 190, 160 సీట్లకి మొత్తం రాజకీయం తెలంగాణ టార్గెట్ చేసుకున్నారు కదా. ఈ 160 అంటే పెద్ద కాదు కదా. ఓన్లీ 160 చాలా పెద్ద మనుషులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, రాజకీయ ఆశ ఉన్న వాళ్ళు, పెద్ద సిటీ ఉన్నది, ఎక్కువ మంది అంబిషన్స్ ఉన్నాయి.
కాంగ్రెస్ బీజేపీ టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఇస్తారు. బీఆర్ఎస్ కాదు, ఇంకో ప్రాంతీయ పార్టీకి కూడా స్థలం ఉన్నది. తెలంగాణలో ట్రైబల్ పార్టీకి స్థలం ఉన్నది, ఇంకో కమ్యూనిటీ బీసీ పార్టీకి స్థలం ఉన్నది. కానీ ఎవరు పెడతలేదు, ఎందుకంటే ఆ పార్టీలో నాయకులు ఎవరు బయటికి రావట్లేదు. అంత వాల్యూ ఉన్నదా అని వాళ్ళకి తెలియదు. 5% ఓట్స్ తెచ్చుకోగలిగితే మన్నుతారు. 5% చాలు ఏ ప్రాంతీయ పార్టీకైనా. బీఆర్ఎస్ అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. వాళ్ళు వచ్చే ఎలక్షన్ కి 119 క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు టికెట్లు ఇవ్వని వాళ్ళు, ఈ టికెట్లు ఇవ్వని వాళ్ళు వస్తారు. ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు ముందలు తీసుకెళ్తారు. వారి రోల్ అది ఏం పోదు. అది అసలు బిల్లునమ్ము మర్జర్ అవ్వే ప్రసక్తే లేదు. ఇద్దరికి నష్టం, బీజేపీకి నష్టం, బీఆర్ఎస్ కి నష్టం. ఓకే 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 సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఐపీఎస్లకు సంబంధించిన వ్యవహారం ఒకటి బాగా హాట్ టాపిక్గా ఉంది. దాదాపు 2 డజన్ల మంది సివిల్ సర్వెంట్లు అక్కడ విఆర్లో ఉన్నారు. ఉదయం ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి సాయంత్రం వరకు అక్కడ కూర్చొని రావాలి అనే ఆదేశాలను అక్కడ ప్రభుత్వం ఇచ్చింది. సో ఈ ఆదేశాలను ఎలా చూస్తారు? గతంలో ఈ తరహా పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉండే ఇంపాక్ట్ ఏంటి? నేను చెప్పేది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఫోర్స్డ్ లీవ్ మీద ఉన్నది, అదే కదా ఇష్యూ. అది ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు చూడవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. ఉదాహరణగా ఈవేళ చీఫ్ సెక్రటరీ తెలంగాణ ఉన్నారు. ఆ పాత ప్రభుత్వానికి సర్వ్ చేశారు, కొత్త ప్రభుత్వానికి చేస్తారు. అవును. అక్కడ చీఫ్ సెక్రటరీ ఆంధ్ర ఆయన పాత ప్రభుత్వానికి చేశాడు కొద్ది రోజులు, ఒకటి కొత్త ప్రభుత్వానికి చేస్తారు. అలాగే ఐటీ సెక్రటరీ ఎవరు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో, ఆయన చాలా క్లోజ్ గా ఉండేవాడు కేటీఆర్ కి, రేవంత్ రెడ్డి క్లోజ్ గా ఉంటుంది. జయేష్ రంజన్ గారు. అది అలా ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు మనం ఒప్పుకోవాలి, ఒక ముఖ్యమంత్రితో క్లోజ్ గా పనిచేస్తారు, తప్పలేదని. అదో పక్కన ఉంటే ఇది ఎక్కడ వస్తుందంటే ఈ ప్రాబ్లమ్స్ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్కడైతే పెద్ద సిటీస్ లేవో, జ్ఞాపకం పెట్టుకోండి, పెద్ద సిటీస్ లేని చోట హైదరాబాద్, కర్ణాటక, బెంగళూరు, ఢిల్లీ, కల్కత్తా, బాంబే, ఈ పెద్ద సిటీస్ లేని చోట ఏమవుతుందంటే చిన్న సిటీస్ క్యాపిటల్ ఉన్న చోట ఇంకా పాలిటీషియన్స్ డామినేట్ చేస్తారు. వాళ్ళే ఇంకా ప్రపంచం అనుకుంటారు సైకలాజికల్. ఇప్పుడు తెలుగు మీడియా అంతా హైదరాబాద్ లో ఉన్నది కాబట్టి మీకు కనపట్టలేదు. మీరు ఎక్కడో కూర్చుంటున్నారు స్టూడియోలో, మీరు పని చేసుకుంటా పోతున్నారు. అదే మీరు విజయవాడలో కూర్చున్నారు అనుకో, మీ వ్యూ, వరల్డ్ వ్యూ ఇంకోలాగా ఉంటుంది. అది ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ ఒక పెద్ద జైగాంటిక్ ఫిగర్ లాగా కనపడతాడు. మంత్రి ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎలాగ అంటారు ఆంధ్రాలో కూర్చుంటే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గా లోపం ఉన్నారు. ఇలాంటి విషయాలు మీరు కర్ణాటకలో వినరు, తమిళనాడులో వినరు, తెలంగాణలో లేదు, అలాగే బెంగాల్లో లేదు, ఢిల్లీలో లేదు, బాంబేలో లేదు. పెద్ద రాష్ట్రాల్లో ఈ ఫెసిలిటీ ఉంటుంది బ్యూరోక్రసీకి కనపడకుండా బ్రతకటానికి. చిన్న రాష్ట్రాల్లో వాళ్ళు ఏ మాత్రం ముఖ్యమంత్రి తరఫున తిరిగినా, ఏ మాత్రం కొన్ని పనులు చెప్తే చేసినా ఇంకా అదేదో క్లోజ్ అయిపోయాడు అనుకుంటారు. అది కొంతవరకు కరెక్ట్ అయినా కొంతవరకు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఉన్న ప్రెషర్స్, వాళ్ళ మైండ్ లో ఉన్న ప్రెషర్స్, పోస్టింగ్లు తీసేస్తారు, అవమానం చేస్తారు, చిన్న పదవులు పంపిస్తారు, మొత్తం సమాజం ముందర మనం ఫూల్ చేస్తారు, ఏదో గెటవన్ అయిపోదామని కూడా చేస్తారు. కాబట్టి కొంచెం వాళ్ళతో లిబరల్ గా ఉండాలి. నేను అనుకుంటుందా తప్పకుండా ఏదో ఛార్జెస్ పెడతారు, వాళ్ళు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు శుభ్రంగా కూర్చోబెడుతున్నారు. సో కోర్టుకి వెళ్ళే పని లేదు. కోర్టుకి వెళ్ళి ఫోర్స్ తీసుకునే పని కష్టం. సస్పెండ్ చేస్తే కోర్టుకి వెళ్ళొచ్చు, డిస్మిస్ చేస్తే కోర్టుకి వెళ్ళొచ్చు. మీరు వాళ్ళ జీతాలు వస్తున్నారు, వాళ్ళు వాడుకుంటారు, ఇంకా మాట్లాడితే పదవులు కూడా ఇస్తారు, చిన్న పదవులు. సో అందువల్ల అది ఒక పెక్యూలియర్ సిచ్యువేషన్ చిన్న రాష్ట్రాలకి. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమైపోయిందంటే చాలా పోలరైజ్ అయిపోయి అసలు రాజకీయ నాయకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు కదా. అవును, ఒకరితో ఒకళ్ళు ముఖం కూడా చూసుకోలేకపోతున్నారు కదా. అంత హేట్రెడ్ ఉన్నారు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు. అంత హేట్రెడ్ ఉన్న చోట తప్పకుండా అవి జరుగుతాయి. తమిళనాడులో ఉన్నది అంత హేట్రెడ్ లేదు. ఏడీఎంకేకి డిఎంకేకి కలుస్తారు, మాట్లాడతారు, మర్యాదగా చూసుకుంటారు. ఇలాగే ఈ భాష, ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో కొంచెం తెలంగాణలో కూడా వస్తుంది కూడా, అది ఎక్కడ లేదు. అది ఆ రెస్పెక్ట్ లేదు కాబట్టి వాడు మనిషి వీడు, వీడి మనిషి వాడు, వాడి కులం ఇది, వీడి కులం ఇది, ఇంకా పేర్లు పెట్టేసి చాలా విశేషంగా చిన్న రాష్ట్రాల్లో, పర్టిక్యులర్లీ ఆంధ్రప్రదేశ్
పర్టికులర్ గా నేను చాలా ఆశ్చర్యపోతున్నా. కులం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ఉండదు. కులానికి ఓట్లేస్తున్నారు యూపీలో లేకపోతే బీహార్ లో అన్న కొంతవరకు కరెక్ట్ అయినా ఇలాగ ఆఫీసర్ల మీద అంత నేల పడట్లేదు. ఇది ఏ రకంగా మార్చుకోవాలి? అక్కడ ముఖ్యమంత్రి గారు సీనియర్ మ్యాన్ కనుక నేను అనుకుంటున్నా ఈ ఆఫీసర్లకి వాళ్ళతో చెప్పి వాళ్ళని ఇంకో మామూలుగా ఇంకో రూటీన్ చేసేయటం మంచిది అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఈ టూ మచ్ పనిష్మెంట్ కూడా చేయకూడదు. వాళ్ళు అవసరం ఏం పనులు చేస్తారు, ఇలీగల్ పనులు చేస్తే, కరప్షన్ చేసి ఇలీగల్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తే తప్పకుండా చేయండి, దానికి తప్పలేదు. ఓవర్ గా చేసిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళలో ఓవర్ గా ఎక్స్ట్రా డ్రామా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మామూలుగా ఉండి కొద్దిగా సీఎం అంటే మర్యాద ఇచ్చారు, చెప్పిన మాట విన్నారంటే తప్పలేదు. అది మాత్రం వాళ్ళ మీద పడతాం మంచిది కాదేమో అని భావిస్తున్నా. వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చి మొదలు తీసుకెళ్ళిపోవటం బెటర్. వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తే వాళ్ళే ఫేత్ఫుల్ గా ఉంటారు. సిస్టమ్ అని అయినా నమ్ముతారు, ఇంకా ఫ్యూచర్ లో సిస్టమ్ అని నమ్ముతారు. మనం ఎందుకంటే వాళ్ళకి ఇంకా సేవలు ఉన్నాయి, సర్వీస్ ఉన్నది, టైం ఉన్నది. సిస్టమ్ ని వాళ్ళు నమ్మలేదు అనేది ఎస్టాబ్లిష్ చేయటం కూడా ప్రభుత్వం బాధ్యత కదా. ఇప్పుడున్న బాధ్యత ప్రభుత్వం తీసుకునే యాక్షన్ కూడా చాలా న్యూయాన్స్డ్ యాక్షన్ తీసుకోవాలి. న్యూయాన్స్డ్ అంటే ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు, ఎక్కువ వేడి ఉండకూడదు, ఎక్కువ చల్లగా ఉండకూడదు. ఆ మాస్టరీ అదే బ్యూరోక్రాట్స్ చెప్తారు ముఖ్యమంత్రికి ఎలా చేయాలి. ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. తప్పకుండా ఇది ఒక యూనిక్ కేస్ భారతదేశంలో. అక్కడక్కడ ఒక ఆఫీసర్ని మార్చేయటం, ఒక ఆఫీసర్ని తీసేయటం చేశారు, కానీ అందరినీ అంత చేయటం లేదు. కాబట్టి ఇది ఒక రకంగా ఇది వాళ్ళకి పనిష్మెంట్ కాదు, మిగతా బ్యూరోక్రసీ కూడా ఏ రకంగా చూస్తారో చెప్పలేం. అంతే కదా, ప్రభుత్వాలు మారితే మళ్ళీ మన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితి. నిజంగానే మీరు ఇంతకుముందు గుర్తు చేసినట్టుగా తెలంగాణలో జయేష్ రంజన్ గారు మీరు హైదరాబాద్ ఉంది, పెద్దగా ఏం చేస్తున్నారు, ఎవరు క్లోజ్గా ఉంటారో తెలియదు అని చెప్తున్నప్పటికీ జయేష్ రంజన్ గారు కేటీఆర్కి బాగా దగ్గర ఉంటారని అందరికీ తెలుసు. అలాగే చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారు ఆయన సెలెక్ట్ చేసి కావాలని ఆమెను తీసుకొచ్చి అక్కడ చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు. సో అంతకుముందు సోమేష్ కుమార్ గారు ఉన్నారు, అంతకుముందు మన ఇండస్ట్రీ సెక్రటరీగా అరవింద్ కుమార్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉన్న ఆఫీసర్స్ అని తెలిసినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళపైన కక్ష సాధింపు తరహాలను ఇంకోటి లేదు. స్మితా సబర్వాల్ గారు ఉన్నారు, ఆమెను తీసుకుపోయి ఒక చిన్న డిపార్ట్మెంట్లో వేశారు, బట్ పోస్టింగ్ అయితే ఇచ్చారు కదా. అదే పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం అది పనిష్మెంట్ అనుకుందాం. అలా కాకుండా 2 డజన్ల మంది సివిల్ సర్వెంట్లని ఉద్యోగం జీతాలు ఇస్తూ ఖాళీగా కూర్చోబెట్టడం అంటే అది రాష్ట్రానికి నష్టం చేసినట్టు కాదా? ఒకటే అప్రిషియేట్ రేవంత్ రెడ్డి దానికి మంచిగా కొంచెం ఫార్వర్డ్ గా చూసుకున్నారు. తప్పదు కదా, 10 సంవత్సరాలు ఒక మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 10 సంవత్సరాలు కొంతమంది ఆఫీసర్లు దగ్గర అవుతారు, తప్పులు కూడా చేస్తారు. కానీ అది కరప్షన్ అలాంటి క్రైమ్స్ కాకపోతే అవి వదిలేయాలి. ఇంకా ప్రాక్సిమిటీయే పాపం కాదు. ప్రాక్సిమిటీ అంటే దగ్గరగా ఉండటం పాపం కాదు. ఆ ప్రాక్సిమిటీలో ఆ దగ్గరలో ఏం చేసావు అది ప్రాబ్లం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, లక్కీగా ఉన్నారంటే యూ షుడ్ నాట్ వాళ్ళ మీద తీసుకోకూడదు. తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మీరు వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకుంటారో వాళ్ళు మీకే లాయల్ గా ఉంటారు. అది గమ్మత్. కరెక్ట్. లాయల్ ఇన్ ద సెన్స్ మీతో ఇంకా లాయల్ గా ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ పని చేస్తున్నందుకు మనం చాలా అప్రిషియేట్ చేయాలి, తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆ సేమ్ థింగ్ చంద్రబాబు నాయుడు గారు 40-50 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న వ్యక్తి. నేను తప్పకుండా అంటే ఆయన నాకు పర్సనల్ గా ఏదో చెప్పాడు వింటున్నాను కాదు, ఆయన మైండ్ తెలిసి కొద్దిగా కొన్ని రోజుల తర్వాత నార్మలైజ్ చేస్తాడు అని నేను భావిస్తాను. నార్మలైజ్ చేస్తాడు. నార్మలైజ్ చేయకపోతే ఆయనకి మెల్లిగా సెట్ బ్యాక్ వస్తాయి. నార్మలైజ్ చేయాలి. నార్మలైజ్ చేసేస్తే వాళ్ళలో ఎవరైనా టూ మచ్ గా వెళ్ళారు ఉన్నారు, 2-3 ఓవర్ గా చేశారు, ఓవర్ స్టంటింగ్ చేశారు, వాళ్ళు కొద్దిగా టూ మచ్ వాళ్ళు ఏదో పెద్ద వాళ్ళ అథారిటీ అనుకున్నారు. ఏదో పరీక్ష పాస్ అవి ఐఏఎస్ ఐపీఎస్ లోకి వచ్చాం, ఉద్యోగం చేసుకోవాలి, మర్యాదగా ఉండాలి, ప్రజలు మన జీతాలు ఇస్తున్నారు, ప్రజలు మన మాస్టర్స్ అనుకోకుండా మనమే వాళ్ళ మాస్టర్స్, మనకు ఉద్యోగం ఉన్నది, లేదా ఐఏఎస్ ఐపీఎస్ అనుకున్న వాళ్ళని కొంచెం తప్పకుండా వాళ్ళ సైజ్ తగ్గించాలి. మరి అంత శక్తి అంత తెలివితేటలు పాలిటీషియన్స్ ఉద్యోగాలు వచ్చినాయి అని వాళ్ళు సూపర్ మ్యాన్ అనుకోరు, ఓడిపోతారు కదా, వెళ్ళిపోతారు కదా. మమతా బెనర్జీకి 45 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఏం చేస్తుంది కలకట్టాలో ఇవాళ? మొత్తం సమాజం వ్యతిరేకం అయిపోయింది చిన్న తప్పుకి. సో మనం ఎప్పుడు ఒక పాలిటీషియన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు అంటే ఏదో అతను సూపర్ ఇంటెలిజెన్స్ బ్రహ్మ లేకపోతే విష్ణు అనుకోవటం కరెక్ట్ కాదు.
వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు, ఓకే. చాలా పెద్ద మిస్టేక్స్ చేస్తారు, ఒక్కోసారి అవి తట్టుకోగలుగుతారు. ఈ విషయంలో మాత్రం తప్పకుండా వాళ్ళకి లీనియన్సీ చూపెట్టి, ఎవరో ఇద్దరు ముగ్గురు అంటే ఉన్నారు మరి ఓవర్గా చేసిన వాళ్ళు, అవును. ఓవర్గా చేసిన వాళ్ళని వాళ్ళ సివియర్ యాక్షన్ తీసుకొని మిగతా వాళ్ళని అబ్జార్బ్ చేసేస్తే మొరాల్ పెరుగుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.